ఆంధ్రప్రదేశ్లోనూ యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. ఎరువుల కోసం రైతులు వ్యవసాయ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. విజయనగరంలో అగ్రికల్చర్ ఆఫీసులకు చొచ్చుకెళ్లేందుకు అన్నదాతలు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఏపీలో కూడా ఎరువుల కొరత అన్నదాతల్ని వేధిస్తోంది. పలు జిల్లాల్లో యూరియా కోసం రైతులు వ్యవసాయ కేంద్రాల దగ్గర పడిగాపులు గాస్తున్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం పిహెచ్సిఎస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమకు యూరియా ఇవ్వడం లేదంటూ టీడీపీ నేతలతో వాగ్వాదానికి దిగారు అన్నదాతలు. పిహెచ్సిఎస్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు రైతులు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అరగంట పాటు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. గజపతి నగరంలో ఫర్టిలైజర్ షాప్ దగ్గర యూరియా కోసం మహిళలు, రైతులు ఆందోళనకు దిగారు. ఎరువుల సరఫరాలో జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సిందన్న సీఎం చంద్రబాబు మైక్రో న్యూట్రియంట్స్ సరఫరా చేసి ఉంటే ఎరువులకు ఈ ఇబ్బంది వచ్చేది కాదన్నారు. ఇప్పుడు యూరియా వాడకపోతే బస్తాపై రైతుకి 800 సబ్సిడీ ఇస్తామన్నారు. ఇప్పుడు వాడే కోటా చూసుకుంటాం, దాని మీద కానీ తగ్గించగలిగితే పర్ బ్యాగ్ 800 రూపీస్ సబ్సిడీ నేరుగా ఆ రైతుకి ఇస్తాం. రైతు కానీ టెనెంట్ ఫార్మర్స్ కానీ మీరు రాసుకోండి, మీరు ప్రమోట్ చేయండి. 800 రూపీస్ పర్ బ్యాగ్. ఏపీలో యూరియా సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు సీఎం చంద్రబాబు.